ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియచేస్తున్నాను. ఈరోజు మనము మరి యొక్క నూతన అంశం గురించి నేర్చుకుందాం. ఈరోజు అంశము యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు. ఈ అంశం గురించి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి అపొస్తలుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే, అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని వ్రాయబడి ఉన్నది. దేవుని బిడ్డారా, కాలము పరిపూర్ణమైనప్పుడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపినట్లుగా మనం చూస్తాం. అందుకే ప్రియులారా, ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మనం అందరం ఉన్నాం. క్రిస్మస్ పండుగ వస్తుందంటే పసిబిడ్డల కాంచి పండు వృద్ధుల వరకు అందరికీ సంతోషమే, ఆనందమే. ఈరోజు మరి క్రిస్మస్ పండుగ వస్తుందంటే సంవత్సరాల నుండి పేరుకుపోయినటువంటి వస్తువులన్నీ పండుగకు ఖాళీ అవుతాయని మరి వ్యాపారస్తులు సంతోషిస్తారు. అయితే ప్రియులారా, క్రిస్మస్ పండుగ ఇది ప్రపంచ పండుగ. ఎందుకనగా క్రీస్తు ప్రపంచానికి దేవుడు. ఆయన ఒక దేశానికో, ఒక ప్రాంతానికో, ఒక ఖండానికో పరిమితమైన దేవుడు కాదు. భూమండలం అంతటా నిండి ఉన్నటువంటి దేవుడు. అందుకే ప్రియులారా, మా దేవుడు సకల దేవతల కంటే మహనీయుడు కనుక, ఆయన మహనీయుడు గనుక ఆకాశములను ఆయనకు పట్టజాలవు అని అని దినవృత్తాంత గ్రంథం 2వ దినవృత్తాంతంలో 2వ అధ్యాయం మనం 6వ వచనంలో మనం చూస్తాం. ఇంత గొప్ప దేవుడు ఆ పరదేశు నగరాన్ని వదిలిపెట్టి, ఆ దివ్య మహిమను విడిచిపెట్టి, కోట్లాది దూతలు పరిశుద్ధులు కోటి కంఠాలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తున్నటువంటి ఆ ప్రాంతమును విడిచి, సర్వోన్నతుడైన దేవుడు మరి ఆ స్థలమును విడిచిపెట్టి ఈ లోకానికి అవతరించాడు. ఆయన ఎందుకు మరి ఈ లోకానికి వచ్చాడు? ఆ పరలోకమును ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది? అంధకార బంధనమైనటువంటి ఈ పాప భూయిష్టమైన ఈ భూలోకములో ఆయన ఈ లోకానికి ఎందుకు జన్మించవలసి వచ్చింది, ఈ లోకంలో ఎందుకు అడుగు పెట్టవలసి వచ్చింది అనే విషయాన్ని మనం ఈరోజు కొన్ని విషయాలను గురించి నేర్చుకుంటాం. మొట్టమొదటిగా పరిశుద్ధ లేఖనంలో నుండి మనం నేర్చుకునే అంశం ఏంటంటే, మొదటి పాయింట్, పాపులను రక్షించుటకు ఆయన వచ్చినట్టుగా మనం చూస్తాం. యేసయ్య ఎందుకు వచ్చిండమ్మా అంటే, పాపులను రక్షించుటకు ఈ లోకానికి వచ్చిండు. భక్తుడైన పౌలు మొదటి తిమోతికి రాస్తూ 1వ అధ్యాయం 15వ వచనం అంటాడు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. కాబట్టి ప్రియులారా, ఆయన పాపములో నిండినటువంటి ప్రజలను, మనుషులను మరి బాగు చేయటానికి, నరకం నుండి తప్పించడానికి, మరి పాపాల నుండి విడిపించడానికి, పరిశుద్ధులుగా మార్చడానికి, పరిశుద్ధుడైన పాపము లేనటువంటి యేసు ప్రభువారు ఈ లోకంలో కన్య మరియ గర్భమున జన్మించవలసి వచ్చింది. భక్తుడైనటువంటి దైవజనుడు గొల్లపల్లి నతానీయులు గారు చక్కని పాట రాశాడు. ఆంధ్రక్రైస్తవ కీర్తన మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను, ఆ ప్రభువు మన పాపముకు దూరుడే. దేవుని ప్రేమ ఎదిగో జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొని నా పరలోక రాజ్యంబు మన కబ్బును. దేవుని నమ్ముకున్న వారికి పరలోక జీవం అనేది మనకు ఉచితంగా ఇవ్వటానికి యేసుక్రీస్తు ప్రభువారు మానవులను రక్షించడానికి ఈ లోకానికి
మరి నరరూపము దాల్చవలసి వచ్చింది. తన శరీరము మరి దైవత్వం కలిగినటువంటి ఆ దేవుడు మరి మానవునిగా అవతరించవలసి వచ్చింది. అందుకే ప్రియులారా, మానవులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందని మరి దేవుని లేఖనం తెలియజేస్తుంది. అందుకే దావీదు మహారాజు ఇలా తెలియజేస్తున్నాడు. తన కీర్తన గ్రంథంలో 51 కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ దావీదు ఈ విధంగా తెలియజేస్తున్నాడు. నేను పాపములోనే పుట్టాను, పాపములోనే తల్లి నన్ను గర్భము ధరించినది అని ఆయన వాపోతున్నాడు. దేవుని బిడ్డారా, పాపములోనే నేను పుట్టాను, నా తల్లి పాపము నన్ను కన్నది అని ఆయన తెలియజేస్తున్నాడు. అందుకే దేవుని బిడ్డారా, రోమిలికి రాసిన పత్రికలో అతను పౌలు చక్కగా వివరిస్తున్నాడు. ఏమని? 3వ అధ్యాయము, రోమా 3 అధ్యాయము 23వ వచనంలో, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ పాపంతో పుట్టిన వారే, పాపం చేసి దేవుడిచ్చే గొప్ప మహిమను పొందలేకపోతున్నారని ఇక్కడ దైవజనులు అపొస్తలుడైన పౌలు గారు చక్కగా రాస్తున్నాడు. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు అని అంటున్నాడు ఆయన. నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయటానికే దేవుడు తన కుమారుని లోకానికి పంపినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మనం పాపం చేయలేదని అనుకోవచ్చు చాలామంది. అలా అనుకుంటే మనం మనల్ని అబద్ధికునిగా చేసుకున్న వాళ్ళం అవుతాము. మన పాపములు మనం ఒప్పుకుంటే మన పాపాలను మనం ఒప్పుకుంటే ఆయన మన పాప ప్రక్షాళన జరుగుతుంది ఆయన ద్వారా. అందుకే మరి భక్తుడైన యోహాను రాస్తున్నాడు మొదటి పత్రికలో 9వ అధ్యాయం 9వ వచనం, మన పాపములు మనం ఒప్పుకునేలా ఆయన నీతిమంతుడు నమ్మదగిన వాడు కనుక మన పాపం నుండి మనల్ని కడిగి పవిత్రమైన మనందరినీ పవిత్రపరుస్తాడు అని అంటున్నాడు. అంటే మన పాపాలు క్షమించి మనందరినీ పవిత్రపరిచే దేవుడుగా ఉన్నాడని లేఖనములు తెలియజేస్తుంది. అందుకే దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నేను పాపములను ఒప్పుకుంటామో ఆయన పాప క్షమాపణ మనకు దొరుకుతుంది, మన జీవితానికి పాప ప్రక్షాళన కలుగుతుంది. అందుకే సమ్మతి కలిగిన మనసును దేవుడు మనకిస్తాడు. పాపమును తీసివేయటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమైనట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, మానవులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిందని మనం గుర్తుంచుకోవాలి. రెండవ విషయం ఏంటంటే, వెలుగునిచ్చుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవము కలిగి మరి నడుచునని అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డారా, నేను లోకానికి వెలుగును అంటున్నాడు యేసయ్య. నన్ను వెంబడిస్తే నేను ఒకవేళ ఆ వెలుగులో వెంబడిస్తే నీలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి నిన్ను జీవపు వెలుగులో నడిపిస్తాడంటున్నాడు. యోహాను సువార్తలో 8వ అధ్యాయం మనం 12వ వచనంలో చూస్తాం. కాబట్టి లోకమునకు వెలుగై ఉన్న దేవుని మనం అనుసరించాలి. మనం ఆయనను గాక నమ్ముకొని ఆయనను గాక మనం మరి ఆయన మీద ఆధారపడితే ఆయన మనలను మరి జీవపు వెలుగులో నడిపిస్తాడు. జీవపు వెలుగును కలిగి మనం ఉంటాం. కాబట్టి దేవుని బిడ్డారా, ఈ పాప మరి భూయిష్టమైనటువంటి ఈ లోకములో అంధకార సంబంధమైన చీకటిలో నుండి మనలను వెలుగులోనికి ప్రభు నడిపిస్తాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, చీకటితో నిండి ఉన్న లోకాన్ని మరణాంధకారంలోకి వచ్చినటువంటి ఈ యొక్క ప్రజలను వెలిగించడానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అందుకే ప్రియులారా, మరి ఇక్కడ మనం చూస్తాం ఏమనంటే, పాప తిమిరమైన మానవ ప్రపంచంలో మానవునికి నిత్య జీవము దయచేయటకు దేవుని కుమారుడు వెలుగుగా అవతరించారని మరి ఇక్కడ దేవుని వాక్యమును మనం చూస్తాం. అనగా యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇక్కడ మనం చూస్తున్నాం, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అంటున్నాడు. కాబట్టి లోకానికి వెలుగు ఆయనే. కాబట్టి అంత ధైర్యంగా ఆయన చెప్పగలుగుతాడు. ఎందుకంటే మరి ఏకైక మానవ పుత్రుడు ఆయన యేసుక్రీస్తు. కాబట్టి ఆయన ఈ లోకంలో సంచరించినప్పుడు యోహాను సువార్తలో అదే విషయం మనకు ముందు తెలియజేశాడు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులను వెలుగై ఉండెను అని మరి అదే యోహాను భక్తుడు రాస్తున్నాడు యోహాను సువార్త 1:4వ వచనములో. అయితే మనుషులు ఆ వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమిస్తున్నారని అదే యోహాను భక్తుడు తన సువార్తలో 3వ అధ్యాయం 19వ వచనం, దేవుడు వెలుగై ఉన్న దేవుణ్ణి విడిచిపెట్టి చీకటిగా ఉన్నటువంటి లోకాన్ని ప్రేమిస్తున్న మానవులు. కాబట్టి మరి చీకటిలో అంధకార సంబంధమైన నరకానికి పాత్రలు కాకుండా వెలుగైన దేవుడు మనం జీవములోనికి నడిపించడానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. నిన్ను నన్ను మనందరినీ పాపములో మగ్గిపోతున్న లోకాన్ని వెలిగించడానికే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఈ లోకానికి వచ్చినట్లుగా
మనం చూస్తాం. కాబట్టి ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు అనేది ఇప్పుడు నేటి వరకు కూడా అది ఆరిపోలేదు. దేవుని బిడ్డారా, 2000 సంవత్సరం నుండి అన్ని తరాల్లో కోట్ల మంది ప్రజలకు యేసుక్రీస్తు వెలుగిస్తూనే ఉన్నాడు, వెలిగిస్తూనే ఉన్నాడు. ఆ వెలుగును ఆర్పివేయాలని ప్రపంచంలో ఎందరో నియంతలు ప్రయత్నించి విఫలమైపోయారు దేవుని బిడ్డలారా. చివరికి మట్టు కొట్టుకొని పోయారు దేవుని బిడ్డలారా. అందుకే ఆయన ఏ లోకానికి వెలుగై ఉన్నాడన్నాడు. అందుకే ఈ లోకమును ప్రసాదించే వెలుగు కాదు ఆయన ఇచ్చేది, ఆయన మరి జీవపు వెలుగును మనకిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈ లోకంలో వెలుగు ప్రసాదించిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఆయన మాత్రమే ఆయనకు సాటి లేరు మరెవరు. ప్రియమిత్రులారా, ఈ క్రిస్మస్ పండుగ దినాల్లో మనము ఈ వెలుగునొద్దకు రావాలి. ఆయన వెలుగునొద్దకు వచ్చి ఆయనను ఆశ్రయించినట్లయితే మన జీవితము మరి వెలుగుతుంది. మన కుటుంబాలు వెలుగుమయంగా తీర్చిదిద్దబడతాయి. మన సంఘము, మన పిల్లలు, మన భవిష్యత్తు వెలుగు సంబంధులుగా వెలుగుగా మరి ఉంటుంది. అంధకారంలో పాపపు కార్యక్రమాల్లో చీకటి బ్రతుకులతో మనం జీవిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరి నిన్ను దూరపరుచుకుంటాడు. అందుకే ఆయనకు దూరంగా ఉండకుండా ఆయన యొద్దకు రావాలి. మనం ఆయన వెలుగును ఆశ్రయించాలి. ఆ వెలుగును కలిగి మనం జీవపు వెలుగులో మన జీవితాన్ని దిద్దుకోవాలి. అందుకే ఆయన వెలిగించుటకే ఈ లోకానికి వచ్చాడు. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగులో జీవపు వెలుగును కలిగి ఉంటాడని ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఆయన వెలుగై ఉన్న దేవుడు. అందుకే ఈ లోకాన్ని వెలిగించడానికి వచ్చినట్టుగా మనం చూస్తాం. మూడో విషయం నేను తెలియచేస్తున్నాను. మూడో విషయం మనం చదువుకుందాం దేవుని బిడ్డలారా. మత్తయి సువార్త 20 వచనంలో మనం చూస్తాం. మత్తయి సువార్త 28 వచనం చూడండి. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టుటకు ఇక్కడికి వచ్చి ఈ లోకానికి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తాం దేవుని బిడ్డలారా. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణమునిచ్చుటకు ఆయన వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అనేకులకు మరి నీవు నేను పాపంలో మగ్గినటువంటి మనం పాపం బ్రతుకులో జీవిస్తున్న మనలను రక్షించడానికి చనిపోవలసిన నరకానికి పాత్రులుగా ఉన్నటువంటి మనలను మరి రక్షించి మరి పరలోకపు పాత్రులుగా మనం చేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఆయన తన ప్రాణాన్ని కలువరి శిలువలో పెట్టినట్టుగా మనం చూస్తాం. మానవ సమాజాన్ని ఆయన నిజంగా ప్రేమించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమించే దేవుడు. దుష్టులను శిక్షించి శిష్యులను రక్షించేవాడు మాత్రమే కాదు, ఆయన అందరినీ ప్రేమించే దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనుషుల అందరి కొరకు ఆయన మరి తన ప్రాణాన్ని సైతము అర్పించాడు. కాబట్టి ఆ శిలువలో ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన తన ప్రాణాన్ని పెట్టడానికే ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. మన కొరకు తను తెగించి ఈ లోకానికి వచ్చాడు దేవుని బిడ్డ. మనం ఇక పాపులమై ఉండగా భక్తిహీనులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయినని భక్తుడైన పౌలు రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం మనం చూస్తాం 6-8 వచనాల్లో. కాబట్టి మరణమునందునంతగా అతడు మన కొరకంత తన ప్రాణాన్ని ధారపోసినట్లుగా మరి యెషయా గ్రంథంలో 50వ అధ్యాయం 12వ వచనంలో చూస్తాం. మరణమునందునంతగా ప్రభు తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు మరి పాపులమైనటువంటి ఈ లోకం కొరకు ఆయన ధారపోసినట్టుగా మనం చూస్తాం. ఆయన స్వచ్ఛందంగా నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించిన దేవుడు. అందుకే ప్రియులారా, యోహాను సువార్తలో మనం చూస్తాం, ఈ లోకంలో ఏ తల్లి, ఏ తండ్రి, ఏ బిడ్డలు, ఏ బంధువులు కూడా నీ కొరకు నా కొరకు మరి తన ప్రాణాన్ని త్యాగం చేసిన వాళ్ళు లేరు. కాబట్టి ప్రియనేస్తమా, ఒకసారి ఆలోచించుకోండి. తన ప్రాణాన్ని ఇవ్వడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. తన శరీరమందు మన పాపమును ఆ కలువరి మ్రానుపై మోసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల చేతనే మనకు మరి స్వస్థతను ఉంటుందని మనం దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ఎన్నో గొప్ప విషయాలను చూస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఏదో మరి కుంటివారి కాళ్ళు ఇచ్చి, గుడివారికి కళ్ళు ఇచ్చి, కుష్ఠరోగులను బాగు చేసి వీళ్ళందరినీ మరి చనిపోయిన వారు లేపింది మరి ఎందుకంటే ఆయన దేవుని కుమారుడని రుజువు చేసుకోవటానికే మరి లోకానికి వచ్చారు. కాబట్టి దేవుని బిడ్డారా, ఏ మానవుడి ప్రపంచంలో చేయలేని గొప్ప అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు యేసయ్య లోకంలో జరిగించాడు. అందుకే నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మరణించాడు. ఆయన శిలువలో మరణించకపోతే నీకు నాకు ఈ పరలోక రాజ్యం అనేది ఉండేది కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన చెప్పాడు, మనం ఇప్పటికైనా మనం పాపభూయిష్టమైన ఈ లోకంలో పాపపు సంబంధమైనటువంటి సాతాను క్రియలకు, సాతాను మరి పనులకు మనం స్వస్తి పలికి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రక్షకంగా అంగీకరించి యేసు నా రక్షకుడు, నా కొరకు ఉద్భవించాడు అని
ఇదే క్రిస్మస్ని జరుపుకుంటూ ప్రభువు కొరకు మనం జీవిద్దాం. ప్రియులారా, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిందని నువ్వు తెలుసుకోవాలి. ఆయన నిన్ను నన్ను వెలిగించడానికి ఆయన ఈ లోకంలో వెలుగును ప్రసాదించడానికే ఆయన ఈ లోకానికి వచ్చాడని, అంతేకాదు నశించిపోతున్న మానవులను రక్షించడానికి ఆయన తన ప్రాణాన్ని కలవరిశిలో అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచిన గొప్ప దేవునిగా తనకు తాను రుజుపరుచుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు చేయలేని గొప్ప కార్యాన్ని ప్రభు యేసు జన్మించారు. ఈ మానవుల కొరకు ఆయన నరరూపిగా మరి ధర్మించిన ఈ దినమే క్రిస్మస్ పండుగ. ఈ పండుగను సంతోషంగా ఘనంగా జరుపుకుంటున్న మనము అసలు ఉద్దేశాన్ని మనం పక్కన పెట్టి మరి పంటికి ఒంటికి కంటికి సంబంధించిన లేకపోతే ఇంటికి సంబంధించిన పండుగలాగా మనం ఆచరిస్తున్నాము. తినటం త్రాగటం మరి అనేక విధాలుగా ప్రభువును మరి ఆనందపరచకుండా మన కార్యక్రమాల్లో పాపంలోనే ఇంకా మునిగిపోతే ప్రభువు మనల్ని చూసి కోపగించుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు. నీవు నేను అనేకులను వెలిగించాలి. వెలిగించే బాధ్యత నీలో ఉంది, మనలో ఉంది. కాబట్టి మన ప్రాణాన్ని సమర్పించిన యేసయ్యను మన అనేకులకు చాటి చెప్పే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి క్రీస్తును నీ రక్షకునిగా అంగీకరించుకో. ప్రభువు నీ యొక్క కుటుంబాన్ని, నీ యొక్క మరి సంఘమును, లేకపోతే నీ జీవితాన్ని వెలిగిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను మరి క్రిస్మస్ సందర్భంగా ఆనందింపజేస్తాడు. మంచి దీవెనలతో ఆయన నిన్ను మరి తన కవిగిట చేర్చుకుంటాడు. కాబట్టి క్రీస్తుకు సాక్షిగా ఈ క్రిస్మస్ను జరుపుకునే వారిగా మనం అందరం ఉండాలని కోరుకుంటూ దేవుడు ఇచ్చిన వాక్యాన్ని మనందరి హృదయాల్లో మరి ఫలింపచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవా, యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నా ప్రభువా, మరి మానవుల ఆయన మా కొరకు ప్రభువా మేము చేసిన పాపల కొరకు అయా మేము ఆ పాపాలను ప్రాయశ్చిత్తం చేయటానికి నాయన, మరి మమ్మల్ని పాపం నుండి దూరపరచడానికి కల్వరి శిలువలో ప్రభువా మీరు కాచిన రక్తాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. ఆ రక్తమే మమ్మల్ని పవిత్రులుగా చేస్తుంది నాయన, మమ్మల్ని మోక్షానికి నడిపిస్తుంది. అందుకే ప్రభువా మీరు లోకానికి వచ్చారు నాయన. పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకానికి వచ్చిన వాగ్దానాన్ని అయా మేము పొంది ఉన్నాం. ఆయా మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. అంతేకాదు ఈ లోకంలో మమ్మల్ని అందరినీ వెలిగించుటకు, ఈ వెలుగులో మేము అయా నడిపించుటకు మీరు ఈ లోకానికి వచ్చారని మేము తెలుసుకున్నాం ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రం. అంతకంటే ముఖ్యమైనది, ఈ లోకంలో ఎవరు చేయలేని గొప్ప త్యాగాన్ని మీరు చేశారు ప్రభువా. నశించిపోతున్న మమ్మలను, నరకపాత్రలమైతున్న మమ్మలను పరలోక రాజ్యంలో చేర్చడానికి అయా నీ ప్రాణములు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చారని గ్రహించి ఉన్నాం. మీరు ఇచ్చిన ఈ యొక్క వర్తమానం బట్టి వందనాలు, స్తోత్రాలు. అయా మా ప్రియులు శ్రోతలు అనేకులు ప్రభువా ఈ యొక్క వాక్యంను వీక్షించి ఉన్నారు. చిన్న బిడ్డలను బట్టి వందనాలు, స్తోత్రాలు. వారి కుటుంబాలను ఆశీర్వదించండి, వారి అక్కర్లను తీర్చండి. వారు ఏదైతే కొత్తగా ఉందో ప్రభువా అక్కర్లన్నీ తొలగించండి ఆయన. ముఖ్యంగా ఆయా సంపూర్ణ స్వస్థతను దయచేయండి నా ప్రభువా. వారు చేస్తున్న పనులను ఆశీర్వదించండి. మరి వారు చేస్తున్న కాయ కష్టాన్ని దీవించండి నాయన. ముఖ్యంగా వారి ఉద్యోగాలను, వ్యాపారాలను, చదువులను సమస్తాన్ని ప్రభువా నీ రెక్కల చాటున భద్రపరచండి. ముఖ్యంగా నా ప్రభు క్రిస్మస్ పండుగలో అందరూ సంతోషంతో ప్రభు ఉన్నారు. యేసు క్రీస్తు ఎందుకు వచ్చాడు అని సత్యాన్ని ప్రతి ఒక్కరూ ఎరిగి అయినా మీరు మా కొరకు ఈ లోకాన్ని నశించుకోకుండా మమ్మల్ని రక్షించడానికి వచ్చారని, అయా మమ్మల్ని వెలుగులో నడిపి చేయడానికి వచ్చారని, మా ప్రాణం బదులు మీ ప్రాణం అర్పించడానికి లోకానికి వచ్చి మమ్మల్ని రక్షించారని అయా క్రిస్మస్ సత్యాన్ని మీరు తెలుసుకొని మీకు సాక్షిలో ఉండే భాగ్యం దయచేయమని ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభు వాక్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీకే ఘనత, మహిమ, ప్రభావం ఆరంభిస్తూ మా ప్రభు మన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇంతవరకు మనము యూట్యూబ్ ఛానల్ ద్వారా దైవవాక్యం విని ఉన్నాము, చూసి ఉన్నాము. అయితే ప్రియులారా, ఈ వాక్యాన్ని మరి అనేకులకు మరి ప్రకటించడం గాను ఇది కూడా ఇందులో పాల్గొవలసి కావాలని కోరుకుంటున్నాను. ఈ వాక్యం నచ్చినట్లయితే యూట్యూబ్ ఛానల్లో మీరు చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అనేకులకు షేర్ చేయండి. దీని ద్వారా ఇంకా అనేక మందికి యేసుక్రీస్తు మరి జన్మదినం గురించి, యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగాన్ని గురించి మనం ఇంకా తెలియజేసిన వారం అవుతాం, స్వార్థను ప్రకటించిన వారం అవుతాం. అలాంటి గొప్ప ధన్యత మీరందరూ కలిగి ఉండాలని, మరి ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరూ వెలిగించబడాలని కోరుకుంటూ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుడి మిమ్మలను, మీ కుటుంబాలను అత్యధికంగా మరి క్రిస్మస్ దీవెనలతో నింపునుగాక. ఆమేన్.